ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఈ 20-30% గురించి చెప్తున్నారు. డైరెక్ట్ గా ముక్కుసూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీది ఉద్యమ పార్టీగా మొదలై ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఒక జాతీయ పార్టీగా మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. సంతోషం, అది మీ పార్టీ. అయితే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు సుమారు 1500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి, ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ మీద నిత్యము ప్రజల కోసం తాపత్రయపడే ఈ ఇందిరమ్మ పార్టీ మీద మీరు గుడ్డ కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని ఎంత తాపత్రయపడుతూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని పగట కలలకు అంటున్నారయ్యా. ఇంకొక విషయం, ఈనాడు అధికార పార్టీ ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు, పోలీసులు ఇబ్బందులు పెట్టారు, ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు. మీకు గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు? ఆనాడు 2023 జూన్ 2వ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధేయపడ్డా ఆ సభని ఫెయిల్ చేయాలని ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేటు బస్సులనే కాదు, చివరికి ఆటోలని 2 వీలర్స్ ని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎన్ని బస్సులకు కడితే అన్ని బస్సులు ఇచ్చారు. ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కు ఇవ్వాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని